హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఒక టాపిక్ మాట్లాడుకుందాం. అది ఎలాంటి వాళ్ళకి అప్పు ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకి అప్పు ఇవ్వకూడదని. మనమేం కోట్లలో ఏం లేవు కదా, లేదంటే మన దగ్గర కుప్పలు కుప్పలు డబ్బులు లేవు కదా. ఏదో అవసరం అనేసి మనకి అవసరం వస్తుంది, వాళ్ళకి అవసరం వస్తుంది. సరే, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ అవసరం అయితే మనం తీరుస్తాం, కానీ ఇచ్చిన టయానికి తిరిగి వాళ్ళు ఇస్తారా అంటే ఇవ్వరనమాట. ఈరోజు నాకు జరిగిన అన్యాయం గురించి అయితే ఒక 5 మినిట్స్ వీడియో ఉంటుంది. వీడియో చూసే వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదిగో ఇదే బ్లౌజులు కుట్టుకొని నేను ఇంట్లో ఉంటాను. ఒకప్పుడు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు మానేసినని ఇంట్లో హాయిగా ఉంటాను అనమాట. నా సంపాదన గురించి మా ఇంట్లో అంతగా పట్టించుకోరు. ఏదో టైంపాస్ కోసం కుట్టుకుంటుందిలే అనుకుంటారు. కానీ నేనైతే పొదుపు చేసుకున్నాను. ఒక 50,000 వరకు నేనైతే పొదుపు చేసుకున్నాను. ఒకరు వచ్చి అడగగానే, అంటే బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఒకరు వచ్చి అడగగానే, అమ్మకు ఆపరేషన్ చేయాలి, సీరియస్గా ఉంది అని అడగగానే 2 లక్షలు అడిగినారు. నా దగ్గర లేకపోయినా నేను పొదుపు చేసిన డబ్బులు 50,000 అలాగే మా ఆయనకి చెప్పినాను అనమాట. వాళ్ళు చాలా మంచోళ్ళు, తిరిగి అప్పిచ్చేస్తారు, తిరిగి మనకి ఇచ్చేస్తారులేండి. మా ఆయన దగ్గర ఒక 50,000 అలాగే ఇంకా తెలిసిన వాళ్ళతో కూడా నేను పూచిపడి 1,00,000 రూపాయలు, టోటల్గా 2 లక్షలు అయితే వాళ్ళకి ఇచ్చినామన్నమాట. నేనేం చూడండి ఎంత గొప్ప పని చేసినాను అంటే. వాళ్ళ నటన అలా ఉంటుందన్నమాట. తిరిగి 2 రోజులు, ఒక వారంలో, ఒక నెలలో ఇస్తామని చెప్పింటారు కదా. ఓన్లీ ఎవరిదైనా ప్రాణమే కదా, మన దగ్గర ఉన్న సహాయం మనం చేద్దాం అనుకుంటే వాళ్ళు మనకి ఎలాంటి మోసాలు చేస్తున్నారు కదా. అప్పటికి అనుకున్నాను, ఇంకా లైఫ్లో ఎవరికి కూడా హెల్ప్ చేయకూడదు, హెల్ప్ చేస్తే ఆ డబ్బు గురించి మర్చిపోవాలి మనం ఇంకా అనేసి. వాళ్ళు మాకు చేసిన మోసం ఏమిటంటే, నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సీరియస్ లేదు, ఏమీ లేదనమాట. ఇంకొకరికి అప్పు తీర్చడానికి మా దగ్గర అయితే అప్పు తీర్చుకున్నారని చాలా లేట్గా తెలుసుకున్నాను అనమాట. ఇంకా అప్పుడు ఏం చేసినాము, అడిగినాం అనమాట. ఇంకా చేసింది లేదు, గొడవ పడేది లేదు. గొడవ పడితే అసలు రావన్నమాట. వాళ్ళు ఎంత మంచిగా వచ్చి ఇప్పించబోయినారో. ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్. మనిషి ఇంటి దగ్గర పోతే మనిషి లేరనమాట. వాళ్ళ ఇంట్లో అప్పటికి ఆ అప్పుల బాధ తట్టుకోలేక వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగి ఒకే నెలలో ముగ్గురు చనిపోయినారనమాట. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి బంధువుల ఇళ్ళలో దాక్కున్నాడు. అక్కడ అడ్రస్లు పట్టుకొని పోయినాము. ఎందుకంటే ఒకవేళ 1,00,000 రూపాయలు మాది ఎలాగో ఇంకొద్ది రోజులు వసూలు చేసుకున్నాం అనుకో, నేను పూచిపడి ఇప్పించిన 1,00,000 రూపాయలు వాళ్ళకైనా ఇవ్వాలి కదా. ఆ 1,00,000 రూపాయలు 2 లక్షలు అడగడానికి బంధువుల్ని అక్కడ ఇక్కడ పట్టుకొని, నేనే కాదు నాలాంటి వాళ్ళు 100 మంది తయారై వచ్చినారనమాట అతనికి అప్పిచ్చిన వాళ్ళు. అంటే అందరూ మోసపోయినారనమాట. అంత మంచిగా ఉంటాయి వాళ్ళ మాటలు చూస్తే. లాస్ట్కి ఆ ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయినారు. బెంగళూరులో దాక్కున్నారనమాట. అక్కడికి కూడా వెళ్ళినాము అడ్రస్లు పట్టుకొని. వెళితే లాస్ట్కి వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇస్తామన్నది ఎన్ని రోజులకి, నెల రోజులకు అప్పిచ్చేస్తామన్నారు కదా తిరిగి. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా ఏదో 50,000 అయితే వసూలు చేయగలిగినామని నేను తీసుకున్న వాళ్ళకి ఇచ్చేసినాను ఏదో కష్టపడి. ఎందుకంటే మనకు మాట రాకూడదు. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చినారు కాబట్టి మాదేదో వచ్చిన పంట డబ్బులు అయితే వాళ్ళకి ఇచ్చేసినాము. లైఫ్లో ఇటువంటి పొరపాట్లు చేయకూడదు. ఎందుకంటే మంది పోయినా పర్వాలేదు, వేరే వాళ్ళతో ఇప్పించిపోతే అది ఇంకా నరకం అనమాట. అది ఇంకా భరించలేము. ఇలాంటి మిస్టేక్లు అస్సలు చేయకూడదు అనమాట. 2 రోజులు 4 రోజులు ఇస్తామన్న వాళ్ళు అస్సలు నమ్మకూడదు అనమాట. నిజం చెప్పాలంటే డబ్బు విషయంలో అంత నేనే ఇంత పొరపాటు పడినా అంటే, మా ఇంట్లో లక్షలు ఇచ్చి ఇప్పటికీ కోర్టులు కేసులు అన్నీ తిరుగుతున్నారు. అవి వస్తాయో లేదో కూడా తెలీదు. నా వల్ల నేను మోసపోవడం కాక మా ఆయనతో కూడా 50,000 ఇప్పించి వేరే వాళ్ళతో ఇప్పించి ఇలా గొడవలు మనం నలిగిపోతాం అన్నమాట. వాళ్ళు తీసుకొని వాళ్ళు చెక్కేస్తారు. ఇలా మనం గొడవ పడాలి, మనం నలిగిపోతాం అన్నమాట. మన కష్టము పోతుంది, వేరే వాళ్ళతో ఇప్పించుకున్న వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర మనకు పరువు పోతుంది. ఇప్పటికి కూడా ఆ డబ్బులు అయితే మేము వసూలు చేయలేకపోతున్నాము. ఇంకా చివరికి చేసేది ఏమీ లేదనేసి వస్తే రాని పోతే పని అని వదిలేసినామన్నమాట. ఎందుకంటే ఇంక ఏం చేయలేమన్నమాట. చేయి జారిపోయిన తర్వాత ఇంక వాటిని వెనుక తీసుకోవడం చాలా కష్టం అనమాట. ఎవరైనా సరే అప్పులు ఇచ్చేవాళ్ళు తిరిగి ఆలోచించండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఎక్కువైతే ఇచ్చేయండి, మళ్ళీ అడగడానికి మాత్రం వెళ్ళకండి. మనం ఏదో వాళ్ళకి అవసరం తీరుద్దామని ఇస్తాము, మన దగ్గర డబ్బులు ఎక్కువయ్యి కాదు. ఇది అప్పు తీసుకున్న వాళ్ళు అర్థం చేసుకొని మన కష్టాన్ని మళ్ళీ తిరిగి ఇస్తే బాగుంటుందన్నమాట. కానీ ఇప్పటి రోజుల్లో అలా ఎవరు అలాంటి మహానుభావులే తక్కువ ఉన్నారనమాట. దయచేసి ఎవరికి అప్పు ఇవ్వకండి. ఇస్తే వసూలు చేయడం మన వల్ల కాదు. వాళ్ళు చెక్కేస్తారు, ఈ ఊరు కాకుంటే ఇంకో ఊర్లే అనేసి. అలా జరిగిందనమాట. ఇప్పటికీ ఇంకా బుద్ధి వచ్చింది నాకైతే, ఎవరికి అప్పులు ఇవ్వకూడదు అని డిసైడ్ అయిపోయినామన్నమాట. అంటే కొంత వాళ్ళు మంచిగానే ఉంటారు, ఇస్తే మళ్ళీ అలాంటి వాళ్ళని కూడా మనం నమ్మము అన్నమాట. ఇలాంటి వాళ్ళు చేసిన వెధవ తప్పులకి మంచి వాళ్ళని కూడా మనం నమ్మము. ఎందుకులే వచ్చిన రిస్క్ అనేసి ఇవ్వడం కూడా మానేస్తాము.
మన దగ్గర లేకపోయినా కూడా తెచ్చి ఇస్తామంటే మనిషి అన్నాక సాయం చేసుకోవాలి కదా. ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది నష్టపోతారు. ఇప్పటికీ అతను మెంటల్ కండిషన్లోకైతే వచ్చినారనమాట. అంత మితిమీరిన అప్పులు అయితే చేసేసినారు వాళ్ళ ఫ్యామిలీ. ఇంకేం చేయలేదు, అందరూ వచ్చి ఎప్పుడో రాబట్టుకున్నాంలే అనే దాంతోనే ఉన్నారు. మేమైతే పూర్తిగా ఆశ వదిలేసుకున్నాం అనమాట. వీడియో చూసే వాళ్ళు లైక్ ఇవ్వండి. మీరు కూడా దయచేసి అప్పులు మాత్రం ఇవ్వకండి.